క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫుల్ అండ్ ఫైనల్లో ప్రైమ్ స్టోరీ వాణి దువ్వాడ శ్రీనివాస్. మొదట ఇది మొగుడు పెళ్ళాల పంచాయితీ, తర్వాత అది కాస్త రెండు కుటుంబాల వివాదమైంది. నిన్నటిదాకా ఈ వ్యవహారం టెక్కలి నియోజకవర్గానికి మాత్రమే తెలుసు. అది కాస్త ఇప్పుడు ముదురుపాకాన పడి 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అయిపోయి కూర్చుంది. ఎస్, దువ్వాడ ఫ్యామిలీ వెబ్ సిరీస్లో ఈ దువ్వాడ ఫ్యామిలీ వెబ్ సిరీస్లో సస్పెన్స్ ఏంటి అంటే, దువ్వాడ ఎవరి వైపు, మాధురితో ఉంటారా లేక వాణితో కొనసాగుతారా? ఈ ఆన్సర్ కోసమే ఇప్పుడు బంధువర్గము, కుటుంబ సభ్యులు మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇల్లు, ఆస్తులు, డబ్బు, పిల్లలు, సంసారం, రాజకీయం ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా అసలు వీళ్ళ వ్యవహారంలో చర్చకు రానిది రచ్చ ఉందంటే ఏదైనా ఉందా? గడిచిన 6 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత హననం దాకా వెళ్ళి ఒకళ్ళపై ఒకళ్ళు ఊహ కూడా అందనన్ని మాటలు విసురుకునే రేంజ్కి వెళ్ళిపోయింది. మాధురి వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ వాణి 4 వడ్డిస్తే మరో మాట జత కలిపి మాధురి 5 మాటలు అంటోంది. ఇట్లా కంటిన్యూ అవుతోంది ఈ ఎపిసోడ్. పిల్లలకు అండగా శ్రీనివాస్ ఉండాలంటూ వాణి పోరాటం చేస్తుంది. కానీ వాణితో ఉండలేనని శ్రీనివాస్ అంటున్నారు. మరోవైపు తనకు మెంటారుగా, మంచి ఫ్రెండ్గా శ్రీనివాస్ ఉన్నారని మాధురి అంటోంది. వీళ్ళిద్దరి బంధం చుట్టూ ఇప్పుడు వాణి సంచలన ఆరోపణలు చేస్తోంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇంటి విషయాలను రోడ్డు మీదకు తీసుకొచ్చేసినంతగా. మాధురి ఇంట్లో ఏం చేస్తుందని వాణి ప్రశ్నిస్తే, అసలు వాణి ఇంట్లో ఏం చేసి డబ్బు సంపాదిస్తుందని మాధురి నిలదీస్తోంది. అడల్టరీ లీగల్ అని ఒక వర్డ్ యూజ్ చేశారు కదా వాళ్ళిద్దరూ. అడల్టరీ లీగల్ అంటే ఇదేంటి అనేది ఒక పదం అనేది క్లియర్గా పెద్దలందరూ చెప్తున్నారు కదా. ఒక వ్యభిచార గృహం, ఫ్రెండ్షిప్ హౌస్ అంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ హౌస్ ఏంటండి? అర్థం ఏంటండి ఇంటి తాలూకు అర్థం? ఇతడు పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు. ఎంతమంది ఫ్రెండ్స్ అని ఇంట్లో నా డబ్బులు తీసుకొని ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి వ్యభిచార గృహం కింద చేసి మా జీవితాలతో ఆడుకుంటారా? క్లియర్గా అతడే ఒప్పుకుంటున్నాడు కదా అడల్టరీ లీగల్ అని. ఆవిడ కూడా అంటుంది కదా అడల్టరీ లీగల్ అని. వాళ్ళ అన్నదమ్ములు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళ అన్నదమ్ముడు నేను భార్యగా వచ్చి ఫైట్ చేశాను కాబట్టి నేను ఉంటున్నానని ఇతడు ఒప్పుకున్నాడు. వాళ్ళ అన్నదమ్ముడు దువ్వాడ శ్రీధర్ ఉంటున్నాడు. ఇంకో కొంతమంది క్వార్టరీ ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ హౌస్ ఇది, వ్యభిచార గృహం ఇది, నా డబ్బులతో. కర్మ. నేను ఒక అమ్మాయిని అక్కడ ఉండి ఇంకో 20 మంది అమ్మాయిలు కూడా అక్కడ ఉంచి నేను రాజకీయాలు చేస్తే అక్కడ వ్యభిచార గృహం అంటే ఆవిడ ఒకతే ఉండి రోజు ఒక 5 మందితో ఆవిడ రోజు ఉంటుంది అటు ఇంట్లో. ఒక 5 మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా సార్ మీదకి ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో, ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారండి, ఆవిడతో పాటు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఏ రిలేషన్షిప్ నాకు తెలీదు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లేవు, ఏమీ లేవు. ప్రతిరోజు మార్నింగ్ 12కి వెళ్ళి నైట్ 12, 1 o'clock అక్కడ ఎవరైనా CCTV ఫుటేజెస్ ఉంటే తీయండి. రోజు 24 గంటలు వాళ్ళు అక్కడే ఉంటారట. మరి ఆవిడ గృహం వ్యభిచార గృహమా? ఆవిడ 5తో ఇంట్లో వ్యభిచారం చేస్తుందా? ఎప్పుడు ఇంకొకటి అంటుంది కదా, నేను సంపాదించి అంటే ఆవిడ ఏంటి అంటే వ్యభిచారం చేసి సంపాదించిందా? డబ్బులు సంపాదించి శ్రీని గారికి ఇచ్చిందా? వ్యాపారాలు శ్రీని గారు కదా చేశారు. మరి ఈవిడ సంపాదించి ఇచ్చానంటుంది ఏంటి ప్రతిసారి? నేనంటే పెట్రోల్ బంక్స్ నడిపాను, నేనంటే రియల్ ఎస్టేట్ చేశాను, అన్నిటికీ కావాలంటే GSTతో సహా ఉన్నాయి. మరి ఆవిడ ఏ విధమైన వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిందో అడగాల్సిందండి. నేను సంపాదించాను. చూసారుగా ఎలాంటి విషయాలు మాట్లాడుతూ రోడ్డు బయటకు పడిపోతున్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవి సైతం మాధురిని వెంటాడుతోంది. మా నాన్నతో నీకేం పని అంటూ ఆమె నిలదీస్తోంది. అయితే ముందు నీ చరిత్ర ఏంటో తెలుసుకో అంటూ ఆమె పెళ్లి గురించిన ప్రస్తావన ఒకటి మీడియా ముందు పెట్టారు మాధురి. ఎవరైనా సరే ఆమె ఇలాగే క్యారెక్టర్ లెస్ అనమాట. బేసిక్గా ఆమె ఎవరితో అయినా వెళ్ళిపోతుంది. అలాగే మా డాడీని కూడా ట్రాప్ చేసింది. మా డాడీతో వచ్చి ట్రాప్ చేసి సంథింగ్ ఆమె బ్లాక్మెయిల్ ఏదో చేస్తున్నట్టుంది అక్కడ ఉంది. లేకపోతే ఆయన ఎందుకు పిల్లల్ని వదిలేసి మరి ఆయన ఎందుకు ఆ ఇంట్లో తనకు సపోర్ట్ చేసి ఉంటున్నారు? చేయాల్సిన అవసరం ఏంటి? ఏ పిల్లలైనా రాజకీయంగా ఇది చేస్తారా డాడీ దగ్గరికి వెళ్ళడానికి? మాకు వెళ్ళాలనిపించింది, మేము వెళ్ళాము. దానికి టీడీపీ వాళ్ళకి సంబంధం ఏంటి? ఏ అమ్మాయికైనా డాడీతో బాండింగ్ ఎక్కువ. ఈ ప్రపంచంలో ఎవరికైనా మదర్తో కన్నా డాడీతోనే బాండింగ్ ఎక్కువ. డాడీ మీద ఎఫెక్షన్ ఉంటుంది ఏ అమ్మాయికైనా. సో ఏంటి అంటే ఎంత డాడీ ఇష్టమైన, ఎంత డాడీతో బాండింగ్ ఎక్కువ ఉన్న రాంగ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయలేం కదా. ఒక దగ్గర రాంగ్ జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయాలి కదా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. మేము అదే చేస్తాం.
ఏంటి ఎవరితోనైనా వెళ్ళిపోతుంది అని కామెంట్ చేసే ముందు ఈమె ఫస్ట్ పెళ్లికి ముందు ఎవరితో వెళ్ళిపోయిందో కనుక్కోమనండి. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుందంట. నాకు తెలియదు, చాలా మంది చెప్పారు. పాప వాళ్ళ ఫాదర్కి ఇష్టం లేకపోయినా పరువు తీసేసి ఎవరినో పెళ్లి చేసుకుందంట. ఇలాంటి పనులన్నీ వీలు చేశారు. ఇప్పుడే చెప్పారు కదా, మా ఫ్యామిలీ కూడా మీతో మాట్లాడారు కదా, మాకు అలాంటి అవసరాలు ఏమీ లేవు. ఈ ఎపిసోడ్ లో లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ దివ్వెల మహేష్ చంద్రబోస్. ఈయన దివ్వెల మాధురి భర్త. తన భార్యపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై మహేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్కే ఒక హైలైట్ గా నిలుస్తున్నాయి. మాధురి గురించి తనకు పూర్తిగా తెలుసని, మాధురిపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని, ఎవరెన్ని విమర్శలు చేసినా మాధురిని విడిచిపెట్టను అంటున్నాడు భర్త మహేష్. అతనేమంటున్నాడో కూడా చూడండి. ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి. మా నాన్నగారు పెద్ద లీడింగ్ లాయర్. అది కాక నేను నేను నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకే పంపిస్తాను. ఇంకా మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఫైనాన్స్ కి ఏదైనా అవ్వడానికి. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, ఎంతో చక్కగా డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు. అండ్ అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు, చెప్పండి. అయినా తను నాకు చిన్న బాబులుగా ఎప్పుడు చూసుకునేది. అమ్మ తాత అమ్మలు ఆడితే మా మాధురి. సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకొని, నేను రాముని కాదు, ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి. అది నాకు అమ్మ తర్వాత అమ్మలాడితే మా మాధురి. ఎవరు నేను కుక్కలు, తను నా దగ్గర ఏడ్చింది కూడా. అన్నాను కుక్కలు మొరుగుతాయి, మొరగని. నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎవరైతే నీకెందుకు, బీ హ్యాపీ అని ప్రతిసారి చెప్తుంటాను. సో ఐ డోంట్ కేర్ ఎవరైనా అనుకున్నా. నా మాధురి అంతే, దట్స్ ఆల్. వాణి, మాధురి, మహేష్ విన్నాం కదా. ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్ తన నిర్ణయం ఎప్పుడు చెప్తారు? వాణి పెట్టిన డిమాండ్లకు శ్రీను ఓకే చెప్తారా? మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ టెక్కల్ నుంచి మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్, ఏంటి నిన్న సాయంత్రం ఇదే టైంకి ఏదో కాంప్రమైజింగ్ థియరీ అన్నారు, మొత్తం బంధువర్గం అంతా వచ్చారు, ఏదో మాట్లాడుతున్నారు అన్నారు, కానీ అది అక్కడి నుంచి ముందు కదిలినట్టుగా లేదు. సో కాంప్రమైజ్ అవుతున్నారా? తెగుతుందా ఈ పంచాయతీ? దీనికి ఎండకాడు ఎప్పుడు పడుతుంది? ఎస్, అంతా అదే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్నను ఇదే సమయానికి అటు చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ఇరు పక్షాలతో కూడా బంధువర్గం మధ్యవర్తిత్వం వహిస్తూ 2 దఫాలుగా చర్చలు జరిగింది. ఫైనల్గా వాణి వైపు నుంచి ఒక 5 డిమాండ్లను అతని దువ్వాడ శ్రీనివాస్ సోదరుడైనటువంటి శ్రీధర్ ద్వారా ఎమ్మెల్సీ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిలో ప్రధానంగా ఈ స్థిరాస్తుల వివాదాలకు సంబంధించి వ్యవహారాలతో పాటుగా వాణి విడాకులు ఇవ్వదనేది, తర్వాతను 2 కుమార్తెలు కూడా ఇప్పుడు బయట ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు రావచ్చు అనే, అంటే ఈ దువ్వాడ నివాసం ఉంటున్నటువంటి ఇంటికి రావచ్చు అనేటువంటిది కూడా వచ్చేలాగా అనుమతించాలని కూడా ఉంది. ఇటువంటి మొత్తం 5 డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగినటువంటి పరిస్థితి. అయితే దానిపై నిన్న రాత్రే అటు నుంచి నిర్ణయం ఏదైనా వస్తుందని చెప్పి కూడా బంధువర్గం నిన్న రాత్రి 10-11 గంటల వరకు కూడా నిరీక్షించినప్పటికీ కూడా ఇంకా శ్రీనివాస్ ఆలోచించి నిర్ణయం చెబుతారని చెప్పడంతో వాళ్ళంతా కూడా నిన్న వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకరికొకరుగా బంధువులంతా కూడా దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. చూడొచ్చు వాణికి సంబంధించిన నిన్న ఎవరైతే కొందరు మధ్యవర్తిత్వం నేర్పారో ఆమె సోదరి రేఖ, అదేవిధంగా రాధ కూడా రావటం జరిగింది. ఇంకొందరు బంధువులు కూడా, వాణికి సంబంధించిన బంధువులు కూడా చేరుకోవటం జరిగింది. అటు దువ్వాడ సోదరుడైనటువంటి శ్రీధర్ కూడా మధ్యాహ్నమే ఇతను ఇంటికి దువ్వాడ నివాసానికి చేరుకోవటం జరిగింది. అతను దువ్వాడ నివాసంలో లోపల ఇంట్లో తన సోదరుడితో పాటు ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన మరోసారి చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో నిన్న చర్చ సందర్భంలోనే ఈ విడాకులకు సంబంధించి కూడా ఆయన ఈ మధ్యవర్తుల ముందు చెప్పడం జరిగింది. విడాకులు అనేటువంటిది ఇచ్చేయాలి, ఇంతవరకు వచ్చింది కాబట్టి అన్నయ్య విడాకులు ఇవ్వడానికి సుంకంగా ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఒకసారి అన్నయ్య నిర్ణయం మరోసారి కనుక్కొని చెప్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ కూడా దువ్వాడ నిర్ణయం కోసం ఇటు బంధువర్గం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది పరిస్థితి. సో దువ్వాడ డెసిషన్ కోసం ఇప్పుడు అంతా వెయిట్ చేస్తున్నారన్న విషయం అర్థమైపోయింది. అయితే ఈ స్టోరీలో కొసమెరుపుగా మాధురి వెర్షన్ కూడా విందాం. ఎందుకంటే మాధురికి ఆమె భర్త మహేష్ అండగా ముందుకొచ్చారు. మరి ఇప్పుడు ఆమె ఎటువైపు, ఆమె ఏమంటుంది అది కూడా చూడండి. దానికోసం ఇంకా మేము ఫ్యామిలీస్తో కూర్చొని మాట్లాడుకోవాలి. మేబీ నేను సూసైడ్ చేసుకున్నాననే విషయం తెలిసి పిల్లలు అతనికి అండర్లోనే ఉన్నారండి. పిల్లలు 3 కూడా అతని అండర్లోనే ఉన్నారు. మహేష్ గారి అండర్లోనే పిల్లలు 3 ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కొంచెం దూరం పెట్టినా పిల్లలు కూడా 3 అతని అండర్లోనే ఉన్నారు. ఇంకా ఫర్దర్గా ఏం డెసిషన్స్ తీసుకుంటాం, ఏం మాట్లాడతాం అనేది కొంచెం టైం తీసుకొని కొంచెం నేను హెల్తీగా ముందు సెట్ అవ్వాలి. కొంచెం చిన్న క్లాట్ ఉంది, అది కొంచెం కరగడానికి టైం పడుతుంది. కొంచెం అది అయ్యాక కొంచెం నేను